హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి సర్వాంగ సుందరంగా మాత్రం ఎల్బీ స్టేడియం అయితే ముస్తాబవుతున్న పరిస్థితి కనబడుతుంది. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఎవరెవరు ఉండబోతున్నారు, మంత్రివర్గంలో ఏమేం జరగబోతుంది అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి చర్చనీయాంశం కొనసాగుతున్న తరుణంలో ఆసక్తికరమైన అంశాలు తెర మీదకి వచ్చాయి. దీంట్లో చాలా లోతుగా గనక విశ్లేషిస్తే ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. వాస్తవ కోణాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చా. కాంగ్రెస్ లో కల్లోలం తెరపైకి కేసీఆర్ అంటూ కూడా ఒక అంశాన్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఏం జరగబోతున్నది, ఎలా ఉన్నాడు, కేసీఆర్ కు సంబంధించిన ప్రధానమైన అంశాన్ని చూద్దాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ లో కల్లోలం ఏంటి, దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో తన గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తున్న అంశాన్ని అయితే మీరు ఒకసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో కేసీఆర్ కు సంబంధించి అభివాదం చేస్తూ అక్కడి ప్రజలతోని ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఎట్లెట్టున్నాడు అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి అయితే మీరు చూడండి. తెలంగాణ ప్రజలారా, ఇది కేసీఆర్ ప్రస్తుతం తన యొక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళందరితోని కూడా అందరికీ అభివాదం తెలియజేస్తూ పూర్తిగా కూడా అక్కడి ప్రజలను కూడా కలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళందరికీ కూడా కేసీఆర్ కు సంబంధించి వాళ్ళ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభివాదం చేస్తున్న వీడియోను మీరు ఒక్కసారి చూడొచ్చు. రైట్, చూసారు కదా. మొత్తానికి కేసీఆర్ ఎట్లున్నాడు, ఏం కథ అంటే కేసీఆర్ చాలా ప్రశాంతంగానే ఉన్నాడు, కాస్త బాధలో ఉన్నాడు, అంత మించి ఏం లేదు, బాధ కూడా లేదనేది సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తాను ఒక మాట అనుకున్నాడట, అది పూర్తిగా కూడా. ఎందుకంటే ఇక చూడ్రి, రైట్, ఇగో కేసీఆర్ కనబడుతున్నాడు కదా అందరికీ. పూర్తిగా కూడా కేసీఆర్ వాళ్ళ యొక్క గ్రామస్తులందరికీ కూడా అభివాదం చేస్తున్న విజువల్ మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ కు సంబంధించి ఓటమి తర్వాత పూర్తిగా కూడా వాళ్ళందరితో అందరికీ అభివాదం తెలియజేస్తూ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కామారెడ్డిలో ఓడిపోయినా కూడా గజ్వల్ ప్రజలైతే గెలిపించిన విషయానికైతే మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే గజ్వల్లో గెలిపించిన తీరుకు వాళ్ళ గ్రామస్తులు కూడా కేసీఆర్ని గెలవడానికి వచ్చినప్పుడు అభివాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డారు. మరి ఇదే అధికారంలో ఉంటే వీళ్ళకి గెలిచే భాగ్యం వచ్చా, రాకపోవు కదా. రైట్, ఇక మళ్ళొక్క అంశానికి వెళ్దాం. రైట్, ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు సంబంధించి ప్రధానంగా చూసే ముందు ఇంకొక అంశాన్ని కూడా మీకు తెర మీద తీసుకొస్తా. మీ అందరికీ తెలుసు కదా, ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు శ్రీనివాస్ గౌడ్ కదా. ఇక ఈయన ఏమన్నామండి, కొంచెమన్నా ఎందుకు అంటే అధికార పార్టీలో ఒక మంత్రిగా పనిచేసినప్పుడు, బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసి ఒక ఆఫీసర్గా పనిచేసినప్పుడు కొంచెమన్నా ఉండాలి కదా అర్థం పార్థం ఆలోచన. ఈ ఒక అంశాన్ని చూడండి. పాత కుర్చీలు టేబుళ్లు కూడా వదలట్లేదు, మాజీ మంత్రి పేషి నుంచి తరలించే యత్నం, అడ్డుకున్న ఓయూ విద్యార్థులు ఉద్రిక్తత. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ నుంచి ఫైల్స్, కంప్యూటర్స్, ఇతర వస్తు సామాగ్రిని తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. రవీంద్ర భారత్లోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయానికి బుధవారం ఉదయం వచ్చిన కొందరు వాహనంలో ఫర్నిచర్, ఫైల్స్, కంప్యూటర్ను తీసుకెళ్లేందుకు యత్నించారు. విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న విద్యార్థి నాయకులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి చెందిన సామాగ్రిని ఎలా తరలిస్తారని నిలదీశారు. ఈ ఘటనపై వారి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఈ ఫర్నిచర్ కూడా వదలకపోతే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం చేసింది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంది, ప్రభుత్వానికి సంబంధించిన అంటే మనది, మన యొక్క ఆస్తి, మనదో వాటా ఉంటుందల్లా. ఇలా ప్రభుత్వం అంటే ఎవరు, మనమే కదా, ప్రజలే కదా. అల్టిమేట్ గా ప్రజలకు సంబంధించి అక్కడ ఆయన పేచీలో ఉన్న కుర్చీలు, టేబుళ్ళు, ఇంకా ఇతరత్ర సామాగ్రి ఏదున్నా అది పాతదైనా కూడా వదలకుండా పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తాలంటే ఎంత దుర్మార్గులు, ఎంత ద్రోహులు, ఎంత నీచులండి. వీళ్ళని ఏమనాలే ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా. వీళ్ళని ఏమని పిలుద్దాం మనం? మనుషులు అన్నావా, గాడిదలు అన్నావా, అడ్డగాడిదలు అన్నావా, దున్నపోతులు అన్నావా, పందులు అన్నావా, లేకపోతే ఇంకేమన్నా అన్నామా? ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకు అంటే పాత కుర్చీలు, టేబుల్, ఆయన మంత్రి పేషీలు ఉన్నదేమన్నా మన అయ్యే జాగిరా, మొత్తాత నుండి ఏమన్నా కొనుక్కొచ్చి పెట్టిందా? పేషీ అంటే ఎవరిని?
అక్కడికి వచ్చే ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యలను పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైనా ఉంటారో వాళ్ళ పేజీలో చూసుకుని దానికి సంబంధించి అవన్నీ ఇతరుగా పత్రాలు, వినతి పత్రాలు, అది ఇది సమస్యలు ఏది ఉంటే అక్కడ ఉన్న మొత్తం కంప్యూటర్లు, ఫైల్స్, ఇతర సామాగ్రి అన్ని పట్టుకొని ప్రయత్నం చేస్తే విద్యార్థి నాయకులు పోయి లొల్లి పెడితే అది ఆగిందట. ఇక ఆలోచించరు తెలంగాణలో ఇక ఇంతకంటే ఘోరమైన పరిస్థితి అయితే ఇంకోటి ఏమీ లేదు అనే విషయాన్ని. ఇక ఇంకొకటి ఏంటంటే రేపు పొద్దుగాల మరి వీడియోలు తీసి రెడీగా ఉన్నారట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. ఎందుకు అంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఉన్నది. స్వీకారోత్సవానికి సంబంధించి హైదరాబాద్ లో వాహనదారులకు బిగ్ అలర్ట్. రేపు హైదరాబాద్ లో భారీ ఆంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుంది. సీఎం గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రేపు గురువారం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఎల్బీ స్టేడియం, లక్డీ కపుల్ సహా పలు ప్రాంతాలలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏంటి అంటే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పుడే ఉదయాన్నే వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ ఏంది అంటే ట్రాఫిక్ అల్టిమేట్ గా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారంటే అవన్నీ జరుగుతాయి. సో వాళ్ళందరూ పోయి వీడియోలు తీసి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తారట. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక దాంతో పాటుగా ఇగో మొదటి రోజునైనా రజనీకి ఉద్యోగం. అక్టోబర్ 15 ఆమెకు గాంధీ భవన్ లో జాబ్ కార్డు. ప్రమాణ స్వీకారం రోజే ఉద్యోగం అని హామీ ఇచ్చిన రేవంత్. తెలంగాణ ఇస్తామని మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ తరహాలోనే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఫస్ట్ జాబ్ కార్డును రజనీ అనే దివ్యాంగ మహిళ మరుగుజ్జుకు ఇవ్వనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీస్ ఫైల్ పై సంతకం చేసి అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి రానున్నారు. ముఖ్యమంత్రి 6వ అంతస్తులో బాధ్యతలు చేపట్టగానే రజనీకి ఉద్యోగాన్ని ఇస్తూ ఫస్ట్ ఫైల్స్ మీద సంతకం చేయనున్నారు. గాంధీ భవన్ కు అక్టోబర్ 15 వచ్చిన రజనీ తన ఉపాధి గురించి రేవంత్తో ఆవేదన వ్యక్తం చేస్తారు. అప్పటికే సోనియా గాంధీ 6 గ్యారంటీస్ ప్రకటించడంతో రజనీకి తొలి జాబ్ కార్డును రేవంత్ స్వయంగా గాంధీ భవన్ లో ఆమెకు అందజేశారు. మరుగుజ్జు అయినందున తనకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు రావడం లేదని, పీజీ కంప్లీట్ చేసిన ఆ చదువు ఎందుకు పనికి రావట్లేదని, తన శారీరక వైకల్యమే తనకు శాపంగా మారిందని వ్యాపోయారు. నాంపల్లి నియోజకవర్గానికి చెందిన ఆమెకు భరోసా కల్పించిన రేవంత్ రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని, ప్రజా పరిపాలన అందుతుందని, నీకు రజనీని ఉద్దేశించి జాబ్ ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా గాంధీ భవన్ వర్గానికి సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో చదువుకున్న చదువు నిజంగా తెలంగాణలో ఎంత బాధాకరమైన విషయం అంటే ఇంటర్ చేసినా, డిగ్రీలు చేసినా, పీజీలు చేసినా, ఎంఫీలు చేసినా, పిహెచ్డీలు చేసినా సర్టిఫికేట్లు అన్ని ఇట్లా వేరకపోతున్నాయి. ఇప్పుడు నాయున్న 2-3 పీజీలు అవి దేనికి పనికత్తలు నిజంగా చెప్తాను కదా. పీజీలు ఏమో ఇట్లా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నాణ్యమైన క్వాలిటీ అన్ని రకాలుగా ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, లాంగ్వేజ్లు కానీ, లేకపోతే ఇతరత్ర కానీ మనం చదువుకునే కోర్సులను ఉపాధి సృష్టించే విధంగా ఉండాలి. లేకపోతే ఉపాధి మార్గాలకు అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అనే తేట తెలియదు. ఇప్పుడు ఉద్యోగానికి శారీరక వైకల్యం ఇవన్నీ అవసరమా? ఎంతమంది కలెక్టర్లు ఎంతమంది లేరండి. సో మొత్తానికి ఇంకా కూడా ఇక్కడ ఏంది ఆ దివ్యాంగురాలు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులలో రేవంత్ రెడ్డి స్పందించి వాళ్ళకు ఉద్యోగం ఇస్తానని చెప్పిన పరిస్థితి కనబడ్డది. అయితే ఇలా ఒక ఢిల్లీలో అద్భుతం ఏంటంటే పార్లమెంట్ లో రేవంత్ కు అభినందన విలువ. పలు పార్టీల ఎంపీలు శుభాకాంక్షలు తెలిపిలు పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇటు బీజేపీ, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ వివిధ పార్టీల ఎంపీలు శుభాకాంక్షలు పంపిలు. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ చాంబర్ లో రేవంత్ కు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపిన పరిస్థితి అయితే కనబడ్డది. దానికి సంబంధించిన అంశం కూడా మనం చూసాం. అయితే దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొందరు కూడా ఒక వ్యాఖ్యలు చేసిలు. రాశిలో మరి వీళ్ళు రాశిలో రాయలేదో తెలియదు కానీ ఏమనంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మా టీడీపీ బిడ్డ అని కూడా రాసుకొచ్చేళ్ళు. ఎవరు రాసిర్రా రాయలే కానీ ఏంది అంటే ఒక చర్చ కొనసాగిందండి. ఆ చర్చకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అంటే ఆడ చెప్పిన పరిస్థితి అయితే కనబడ్డది. ఏంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎప్పటికైనా రేవంత్ మా తెలుగుదేశం పార్టీ బిడ్డ అంటూ కూడా అక్కడి నేతలు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది. రైట్, ఇక దానికి సంబంధించి చూసినాం. ఇక రేపు ఏం జరగబోతుందనే ఉత్కంఠకు తెరదించడం. మంత్రులుగా 6 రేపు రేవంత్ తో పాటు ప్రమాణం చేసేది ఎవరు? ఇప్పటికే డీకేతో టీ కాంగ్రెస్ నేతల భేటీ. ఆసక్తికరంగా సీనియర్ల సమావేశం. అయితే బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య జరిగింది. ఇప్పుడు మీకు చెప్పాలి, ఎందుకంటే గతంలో సంఘటన, ఇప్పుడు సంఘటన కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. మీ అందరికీ తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా. దాంతోపాటు బట్టి విక్రమార్క
వీళ్ళిద్దరికి సంబంధించి రేవంత్ రెడ్డికి ఆ సీఎం గా బాధ్యతలు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, అధికారికంగా సీల్డ్ కవర్ లో వచ్చి సీఎం అభ్యర్థి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనేది చాలా క్లారిటీగా మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆఖరికి ఇప్పటి నాటి ప్రభుత్వం నేటి విపక్షం కూడా వాళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏమని చెప్పిళ్ళు వాళ్ళు? పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి శుభాకాంక్షలు చెప్తే ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డిని కలవకపోవడం, ఎడమొహం పెడమొహం వేసుకొని ఉన్న పరిస్థితి. అయితే నీకన్నా సీఎం సీట్ రావాలి, లేకపోతే నాకన్నా సీఎం సీట్ రావాలి. కానీ నిన్న మొన్నొచ్చినగా రేవంత్ ఖర్చుడేంది భయ్ అనే పంచాయతీ వీళ్ళిద్దరు మొదలు పెట్టిల్లట. దీనికి సంబంధించే ప్రస్తుతం ఇది ఆ హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే మార్పును కోరుకున్నది తెలంగాణ ప్రజలు కోరుకున్నారో కోరుకోలేదో ఫలితాల ద్వారా చూసినాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నిన్నట్టుండి నేను ఎప్పుడు డిసెంబర్ 3వ తారీఖున ఫలితాలు వెలువడ్డ నుంచి డిసెంబర్ 3వ తారీఖు నుండి ఫలితాలు వెలువడితే ఇలా డిసెంబర్ 6వ తారీఖు అండి. 6వ తారీఖు నుండి ఒక పోలు పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగితే మేము అధికారాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే వాళ్ళు సరిగ్గా సఖ్యతతో లేకపోతే ఏం పరిస్థితి, ఆ సన్నాసులను కలిసి ఉండమని రాదు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే మీరు అధికారం కావచ్చు, నేను చెప్తున్నా మళ్ళీ ప్రశ్న స్టార్ట్ చేస్తా. మీరు జస్ట్ సీఎంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి సంతకాలు స్టార్ట్ అయితే చూడు, అప్పటి నుండి మళ్ళీ వైఆర్ టీవీలో కౌంట్ డౌన్ మొదలైతే మీకు నేను ఎప్పుడు విపక్షమే. ఇప్పుడు క్లారిటీ వస్తుంది బీఆర్ఎస్ అందరికీ. రంజిత్ అమ్ముడు పోయిండనే పిచ్చి పిచ్చి కారు కూతలు కూర్చురు కదా, ₹1 చూపించినా కూడా నేను ఈ ఛానల్ నా పేరు మీద ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా రాసిస్తా అని చెప్పిన, క్లారిటీగా చెప్తున్నా. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే నాడు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది కదా, నేను కాంగ్రెస్ ప్రశ్నిస్తాను బాగా జాగ్రత్తగా ప్రశ్నిస్తా. వాళ్ళని ప్రశ్నిస్తా, ఎందుకన్నా నాకు ఏమన్నా సుట్టపోడా లేకపోతే ఇంకేమన్నా ఎవరినైనా ప్రశ్నించడే. నాకు ఇక్కడ ఏం సంబంధం లేదు, నాకు ప్రజలు కావాలి భయ్. నా ప్రజల కోసం నేను ఏం చెప్తున్నా, ప్రజల వైపే నా ప్రయాణం ఉంటుంది ఎప్పుడైనా. సో నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా మీకు. ఇగో మన ఛానల్ వైఆర్ టీవీ ఓపెన్ చేయగానే ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం అంటూ కూడా వెచ్చిన, గుర్తుపెట్టుకోర్రి. నాది ప్రజల క్షేమం ఉండాలి. ఈడ రేపు పొద్దుగాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చినా నేను అడుగుతా, కాంగ్రెస్ వచ్చినా అడుగుతా, భారతీయ జనతా పార్టీ వచ్చినా అడుగుతా. ఎవరైతే నాకేందిరా నా తెలంగాణ సంతోషంగా ఉండాలి, గుర్తుపెట్టుకోరి. తెలంగాణలో మళ్ళీ ఏమన్నా జరిగితే వైఆర్ టీవీతో పాటు ఇంక 20 ఛానళ్ళు తీస్తా. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు మరి ఆట మనది. ఏంది అంటే గుండె ధైర్యంగా పోతే పోయేటి ప్రాణాలు, మేము బానిసలం కాదు, మేము అమరులమని నాటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చెప్పిన నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పామంటే 100% చెప్తాం. ప్రజలకు గనక అన్యాయమే జరిగితే, ప్రజల పక్షాన ఏమన్నా జరిగితే ఖచ్చితంగా ఆ స్పాట్ లో నేను ఉంటా, గుర్తుపెట్టుకోరి. ఇప్పుడున్న డిజిటల్ మీడియా, ఇప్పుడున్న డిజిటల్ ఛానల్ ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా ఉంటా. విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నా కదా, ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం ఎప్పుడు ఎల్లవేళలా వైఆర్ టీవీ ఉంటుంది, గుర్తుపెట్టుకోరి. సరే ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఏంది అంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పటి వరకు శుభాకాంక్షలు తెలుపలే, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నది లేదు, ఎడమొహం పొడమొహం వేసుకొని కూర్చున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన, నా పాదయాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డది అని చెప్పేది ఎవరు? బట్టి విక్రమార్కన్న. లేదు నేను పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన, తెలంగాణలో పూర్తి స్థాయిలో నా వల్లనే వచ్చిందని చెప్పేటోళ్ళు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ రోజు ఇప్పటికీ కూడా ఢిల్లీలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది నాకు. ఏంది అంటే ఇప్పటికీ ప్రజలు అంటున్నారు, అన్న మేము బాధ్యతాయుతంగా ఓటేసినాం కదా, ఓటేసి అధికారాన్ని అప్పచెప్పినాం, పరిపాలించమంటే పరిపాలించకపోతే ఇక ప్రజలు ఏమనుకోవాలి? ఏమేమంటున్నారు తెలంగాణ ప్రజలు? 4 కోట్ల మంది అంటున్నారు, విత్ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో సహా. నేనేమంటున్నానంటే మీకు అధికారాన్ని ఇచ్చిళ్ళు, మీకు బాధ్యతాయుతమైన పదవులు కూడా వస్తాయి, మీరు పదవుల కోసం కాదు కదా. నేనేమంటారు ఇక్కడ ఏమని చెప్తారు మళ్ళీ వీళ్ళు ప్రమాణ స్వీకారోత్సవం లేకపోతే నా లొట్ట పీస్ ఏదో ఒకటి చెప్తారు కదా, చేసేటప్పుడు ఏమంటారు తెలుసా? నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చా, ప్రజలే నా దైవం, ప్రజల పక్షానే నేను. కానీ పదవులు లేకపోతే ఉండనే, పదవులు కావాలి, అందులో ముఖ్యమంత్రి పదవి కావాలి. పాపం ఏంది కాంగ్రెస్ పార్టీ అని కాదు, అప్పుడున్న తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడానికి ప్రలోభాలకు గురి చేస్తే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వేయండు. ఆ తర్వాత తన కూతురు ఎంగేజ్మెంట్ కు తర్వాత మ్యారేజ్ సంబంధించి ఎట్లా ఇబ్బంది పడ్డాడో మనందరికీ తెలుసు. తెలంగాణ సమాజం చూసిండు, వచ్చిండు, ఛాలెంజ్ చేసిండు, నేను ఖచ్చితంగా కూడా సీఎంఐ వస్తా అన్నాడు. దాదాపుగా 6 నిమిషాలు పోరాటం చేసి వచ్చిండు. సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఇది వీళ్ళ ముఖాలు చూసో లేకపోతే ఇప్పుడు సీఎం అభ్యర్థి ఉన్న రేవంత్ రెడ్డి మాటలనేమో రాలే.
దేనివల్ల వచ్చిందంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ గారి పథకాల మీద రాలే కోపం వాళ్ళకు. మీరు గుర్తుపెట్టుకోరు, ఈయన అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారం వల్ల ఈరోజు వీళ్ళ అధికారాన్ని కోల్పోయారు అంతే. ఈ అహంకారం వల్లనే కేసీఆర్ ప్రభుత్వం అనేది ప్రభుత్వాన్ని కోల్పోయింది. ప్రజలు మార్పు కోరుకున్నది. ఇక్కడ పార్టీల అధికారం కోసం తహతహలాడుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరు వీళ్ళిద్దరు ఉన్నారు, రేవంత్ అన్నాడు, రేవంత్ సరే ఇక్కడ సీఎం రేవంత్ అని రాద్దాం. ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ముఖాలు చూసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారా? లేదు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రగతి భవన్ దగ్గర ఉన్న ముళ్ళ కంచె ఉండడం వల్ల మొదటి మార్పు కోరుకున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మళ్ళీ మార్పు కోరుకున్నారు. స్కూళ్ళని మూతపడతా అంటే ఇంకో మార్పు కోరుకున్నారు. ప్రజలు కలుద్దామంటే ప్రజలకు అందుబాటులో లేని మంత్రులను చూసి బాధపడ్డారు. ఎమ్మెల్యేల దగ్గర పోతే పనులు కాకపోవడం వల్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకురా తెచ్చిన తెలంగాణ మనుపాలవుతుందని చెప్పి ప్రజలు మార్పుకొని, ఇది ఎవరి విజయం? ప్రజల విజయం, ప్రజాక్షేత్ర విజయం. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఓటు వేసి మరీ వెళ్ళిపోయి ఎవరి మీద ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగిన పోరాటంలో విజేతలు ప్రజలు. ప్రజల గెలిపిది 100% ఇది ప్రజల గెలిపే. మీరు గుర్తుపెట్టుకోరి, ఇది ప్రజల గెలుపు వల్ల వచ్చింది. సో ప్రజా గెలుపు కాబట్టి గుర్తుపెట్టుకోర్రి. సో నేనేమంటున్నా అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి సంబంధించి కష్టపడి వచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ సీల్డ్ కవర్ లో వచ్చింది. ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిళ్ళు రేపు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తాడు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే వీళ్ళిద్దరు ఏంది కంగ్రాట్ చెప్తే ఏమైతుంది, కలుస్తే ఏమైతుంది, మాట్లాడితే ఏమైతే, వీళ్ళు ఏమైనా ముళ్ళు అరుగుతుందా, వీళ్ళు ఏమైనా ఆస్తులు అడిగిండు ఆయన? అరే గింత కోపమైంది బై కాంగ్రెస్లలో. మీరు మారాలే స్వామి, మీరు మారాలే. మీరు ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీరు 5 ఏళ్ళు ఉంటారు. లేకపోతే కరెక్ట్గా చెప్తున్నా మళ్ళొచ్చే జూన్ వరకు మీ ప్రభుత్వం పడిపోతుంది. జూన్ 4, 2, 4, 8 ఈ తేదీలలో మళ్ళీ కుప్పగూలుతుంది. లేదా ఇప్పుడు కూలకపోయినా కానీ రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కుప్పగూలుతుంది. నేను చెప్తున్నా కదా, ఇది క్లారిటీ 100% నిజం. నేను ఎందుకు చెప్తున్నా అంటే అంత సీనియర్లు జూనియర్లు అనే పని, సీనియర్ అయితే ఏంది, జూనియర్ పని ఎవడి అయితే ఆడే మంచోడు. ఇప్పుడు ఏంది మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 60,000 పుస్తకాలు చదివిండు. రాజకీయంలో పండిపోయిన నేత. ఎందుకు ఇట్లా అంటున్నావు అన్న అంటే ఎమ్మెల్యేగా చేసిండు, ఎంపీగా చేసిండు, డిప్యూటీ స్పీకరు, దాని తర్వాత కేంద్ర మంత్రి పదవి అనుభవించిండు, తర్వాత ఉద్యమం 14 ఏళ్ల పోరాటం చేసిండు, 10 ఏళ్ల పరిపాలన చేసిండు. ఏమైంది? తెలివి ఉన్నది, రాజకీయం ఉన్నది, అన్నీ ఉన్నాయి. మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఈగో, అహంకారం అనే మొదలైంది పతనాన్ని ప్రారంభం. ఎవరైనా కావచ్చు, అహంకారం మొదలైతే తన నాశనానికి తానే వస్తాడు. నేనేమంటున్నానంటే మీరు కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఈ తెలంగాణను మీరు ఇచ్చిన 5 గ్యారెంటీ 6 గ్యారెంటీలతో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ కు సంబంధించి ఇచ్చింది మేమే అని పదే చెప్తున్నారు కదా. ఎస్, మీరు ఇచ్చిరు కాదంటలే, తెలంగాణ ప్రజలు కూడా పోరాటం చేసేది కాదంటలేను. కానీ మీరు సఖ్యతతో ఉండి మీ పదవులను మీరు పంచుకొని మీరు పదవులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి కాంగ్రెస్ అంటే ఇది అని నిరూపించండి. ఇప్పటికే పంచాయతీలు పెడతారేంది ఇల్లు అసలు? అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు, అవులా చేయలే కదా. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే ఎడమొహం పెడమొహం వేసుకొని పంచాయతీలు స్టార్ట్ అవుతున్నాయంటే ఇక ఏమనాలి? తెలంగాణ ప్రజలారా మీరే చెప్పుర్రి. నేను ఎందుకు ఇప్పుడు అంటే ప్రధానంగా కూడా ఇప్పటికే వీళ్ళ ముగ్గురు మధ్య పచ్చిగడ్డెత్తే బగ్గు అనే తారాస్థాయికి చేరినాక దేనికోసం తెలంగాణ అంటున్నా. తెలంగాణ అనే పదం, మీరు మార్పు అనే పదం ఎట్లా మొదలైంది తెలుసా? తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇక్కడ ఏంది అంటే వాళ్ళ అన్ని రకాలుగా కూడా నష్ట కష్టాలను ఎదురు చూసి ఎప్పుడు ఓటు హక్కు వస్తుందా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయరా అని ఓటు చేసి గెలిపించుకున్నారు మీ ప్రభుత్వాన్ని. మీ ప్రభుత్వం కాదు అంటే ప్రజలు గెలిచిరు ఫస్ట్, తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా కనబడ్డది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. రైట్. అయితే గెలిపించుకున్న తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఇప్పుడు మీకు అధికారాన్ని పెట్టాను, అధికారం వస్తే నాకు సీఎం సీటు అని ఏంది పంచాయతీ? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ఉన్నప్పుడు చెప్పినట్టే సీఎం ఎవరాలా అంటే 1/2 డజన్ నుండి డజన్ మంది ఉన్నట్టు. ఎందుకు మనకు అవసరమా ఇది? మీరు బాధ్యతాయుతంగా పనిచేయండి. పనిచేస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు కదా. ఒక్క టర్న్తోనే ప్రభుత్వాలు ఏమో ఆగమాగం కావు. మీరు ప్రజలకు మంచి పరిపాలన, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉండే, అది ప్రజాపాలనను ఏంది అంటే అసలు ఇక ఒక భయంకరంగా ఉండే అప్పుడు ప్రజల వేవు. మీరు కూడా అట్లా చేయర్రి. నేను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేద్దాం, టైం ఇద్దాం.
రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సమయాన్ని ఇద్దాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఐడియాలజీ ఏ విధంగా ఉంది, తన ప్రణాళిక ఎట్లుంది, తాను ఏం చేయాలనుకున్నాడు, ఏం చేస్తాడో చేయరి. మీరు సీనియర్లు జూనియర్లు అని పంచాయతీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము కష్టపడి ఓటేసి మేమందరం ఇంతలా పంచాయతీ పెట్టుకున్నామని తెలంగాణ ప్రజలు బాధపడే తీరేందుకు? మేము ఇంతలా పోరాటం చేసి ప్రభుత్వాన్ని దించాలని కంకణం కట్టుకొని జర్నలిజంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి బతుకుతామో సత్తమో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఏ టైంలో చచ్చిపోతామో తెలియదు, ఏ అక్రమ కేసులు బనాయిస్తారో తెలియదు, తినక కష్టాల నష్టాల కన్నీళ్లు ఆర్థికమైన అన్ని రకాల కష్టాలను ఎదిరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకు అదృష్టం బాగుండి ప్రజల తీర్పిస్తే మీరు పరిపాలించమంటే ఇంకా కూడా ఇబ్బంది పెట్టుకుంటాం, మీలో సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ ప్రారంభం చేస్తే ఏమైతుంది? అల్టిమేట్ గా 6 నెలల్లో ఏడాదికి మళ్ళీ ప్రభుత్వానికి కుప్పగూలిపోతుంది. కుప్పగూలితే ఎవరు వస్తారు? మళ్ళీ అల్టిమేట్ గా తెలంగాణ ఆరాధ్య దైవంగా కల్వకుల్ల చంద్రశేఖరరావు మళ్ళీ వస్తాడు. ఏం చేస్తాడు ఆయన అంటే, చూడురి మీరు కాంగ్రెస్ లో పాలన ఒకసారి చూడురి, అప్పటిదాకా ఏమనకని హరీష్ రావు కొను కేటీఆర్ కు చెప్పిండట ఆల్రెడీ. వాళ్ళు చూడని ప్రజల నుంచే వ్యతిరేకత రావాలని చెప్పిండట. ఎందుకు ఇట్లా లొల్లి పెట్టుకుంటే రాదా? అరే మనం మంచి మెజార్టీతో ఇచ్చినాం, తెలంగాణ ప్రజలు పరిపాలన చేయమంటే ఇక ఇట్లా జరిగితే తెలంగాణ ప్రజలు అయ్యే దేనికి సంకేతం? ఒకసారి మీరే ఆలోచించుర్రు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాన్ని చూస్తే చాలా బాధేస్తున్నది అనే అంశాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ ముగ్గురు ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుపుకొని పోతాడు, తనకేమున్నది సీనియర్ జూనియర్ అనే పంచాయతీ లేదు. ఆయన ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చిండు, సరే బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు, రేవంత్ రెడ్డి ముందుండి నడిపించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండంటే ఏం చెప్తాడు? టీపీసీసీ చీఫ్ గా పనిచేసిండు, అంతే కదా. ఇంకేమన్నా చేసిర్రా అనేది ఒకసారి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందా? నేను ఒక పోలు పెడుతున్నా, రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందా? ఒకసారి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు వేయరు, దీంట్లో ఓటు వేయరు. ఇప్పుడు దాదాపుగా 500 నుంచి 1000 మంది దాకా చూస్తున్నారు కదా. ఇవో నేను ఒక ఇక్కడ పోలు పెట్టిన, ఈ పోలు ఉన్నది కదా, రేవంత్ రెడ్డిపై కుట్ర జరుగుతుందా అంటే అవునంటే అవును, కాదంటే కాదు, చెప్పలేమంటే చెప్పలేమని ఒక పోలు అయితే పూర్తి స్థాయిలో పోలు పెట్టిన. రేవంత్ రెడ్డిపై కుట్ర ఎందుకు చేస్తారు మీరు? ఒక అవకాశం ఇచ్చింది, చేయనీరు పరిపాలన. అతను మాట్లాడగల సామర్థ్యం ఉన్నది, నిజాలను ఆధారాలతో సహా తీసుకొచ్చి ఆ పూర్తి స్థాయిలో నిలబెట్టి చేసే సమర్థత ఉన్నది. చూద్దాం, ఒకసారి అవకాశం ఇచ్చింది కదా తెలంగాణ ప్రజలు. ఇప్పుడు వీళ్ళ లోపల వీళ్ళే ఇప్పుడు మరి కుట్ర జరుగుతుందా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇక 83% అవుననే సమాధానం చెప్పబట్టే. ఇక చూడ్రి, ఇక గీదా రేవంత్ రెడ్డి మీద కుట్ర ఎందుకండి మీకు? ఇక మొత్తానికైతే వీళ్ళకి సంబంధించిన పంచాయతీ గిట్లున్నదండి. నేను ఎందుకంటే ఈ విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి. ఇక మొత్తానికి దీనికి సంబంధించి ఒకసారి వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏం కథ, మంత్రివర్గానికి సంబంధించి చూద్దాం. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని పెంచుతున్నాయి. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతుండగా, మరోవైపు డీకే శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సహా పలువురు భేటీ అవుతుండడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత రావడంతో మంత్రి మండలి కూర్పుపై అధిష్టానం దృష్టి సారించింది. పార్టీలో ఎవరికి అసంతృప్తి లేకుండా కేబినెట్ కూర్పు ఉండేలా హైకమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. రేపు రేవంత్ తో పాటు ఒక డిప్యూటీ సీఎం, 5 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనేది టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ఫస్ట్ ఫేజ్ లో ఎవరెవరికి ఛాన్స్ దక్కబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల క్రమంలోనే జీకేతో ఉత్తమ్, బట్టి, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు తదితరులు కలిసి ఉంటారనే సమాచారం. అయితే తొలి విడత మంత్రివర్గంలో కూర్పు అనంతరం స్పీకర్ ఎవరు అనేది తేలబోతున్నట్లుగా తెలుస్తుంది. పార్టీకి నమ్మకమైన వ్యక్తి, సభను సజావుగా నడిపించగల సామర్థ్యం కలిగిన వ్యక్తి కోసం అధిష్టానం అన్ని కోణాలలో బేరుజు వేసుకుంటూ ఉన్నట్టుగా టాక్. స్పీకర్ ఎవరు చేస్తే తేలిన తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ చేయబోతున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో వీళ్ళతోని ఎవరు ఉత్తమ్, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు, దాంతో పాటు బట్టి విక్రమార్క, అంతేనా డిప్యూటీ సీఎంగా మొత్తానికి వీళ్ళందరితో కూర్పు ఉండబోతున్నది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో ఇక ఈయన కమిడియన్ వచ్చిండ, నేను పేరు బండ్ల గణేష్ కదా, అంతేనా బండ్ల గణేష్ కదా. ఇలా ఎల్బీ స్టేడియం పోతే అక్కడ కనబడి ఉండే. ఈ రాత్రి ఎల్బీ స్టేడియంలో నేను నిద్రపోతా, తెలంగాణకు మంచి రోజులు బండ్ల గణేష్. మరి ఎన్ని రోజులు తెలంగాణ ఈయన చెప్తాడు కదా, బాబు బండ్ల గణేష్, నా పేరు రంజిత్ రెడ్డి, వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ నాది. బండ్ల గణేష్ ఇన్ని రోజులు ఏడవైనాను, ఏడవైనావు అంటున్నా.
నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా అంటే కనబడ్డా అండి? బండ్ల గణేష్ అంటేనే వాళ్ళ కుటుంబాల దగ్గర పోయి ఏంది కన్నీళ్లు పెట్టిండా? వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయాలు చేసిండా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా ఇచ్చిండా? ప్రగతి భవన్ దగ్గరికి వచ్చి ఏమైనా ధర్నా చేసిండా? ఎల్బీ నగర్ లో వరలక్ష్మి అనే మహిళ మీద 3rd డిగ్రీ జరిగినప్పుడు ఈయన ఏడున్నాడండి? లాకప్ డెత్ లో మరియమ్మ చనిపోయినప్పుడు ఈయన ఏడున్నాడండి? ఈయన ఎక్కడున్నాడు అంటున్నా నేను. నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ఏడున్నాడు ఈయన? ఇంటర్ పేపర్ లీకేజ్ అయితే ఏడున్నాడు ఈయన? కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏడున్నాడు ఈయన? స్కూళ్ళని మూతపడతా ఉంటే ఏడున్నాడు ఈయన? ఏందా ఈయన అంటే నిద్రపోతా ఏందా అని కామెడియను? నీ ప్రాబ్లం ఏంది చెప్పు? ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎర్రగడ్డ పో, లేకపోతే మంచైనా ఉంటే మంచైనా ఉండు. ఏంది ఈయన ఏందట? ఏంది ఈయన బాధ ఏందో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తనకు ముందే తెలుసునని ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలో నేను నిద్రపోతానని ప్రముఖ ప్రొడ్యూసర్ నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు. నువ్వు స్క్రీన్ మీద వేసుకో, నీ యాక్టింగ్లన్నీ స్క్రీన్ మీద వేసుకో, తెలంగాణ ప్రజల ముంగట చేయకు. బాబు బండ్ల గణేష్ వింటున్నావా? నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రొడ్యూసరేగా నటుడేగా, నీ తెర మీద నువ్వు చేసుకో. నువ్వు ఆల్రెడీ ఏంది 7 o'clock బ్లేడ్లా మస్త్ అయినావు. న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రేవంత్ రెడ్డి సీఎం అది అందరికీ తెలిసిన విషయం. ఏ పార్టీ ప్రచారం చేసినా నువ్వు బండ్ల గణేష్ ఏమైనా హామీలు ఇచ్చినావు? నువ్వు వ్యక్తిగతంగా ఏమైనా ప్రజలకు హామీలు ఇచ్చినావా? 200% రాత్రి స్టేడియంలోనే ఉంటానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదన్నారు. కేవలం పార్టీ కోసం పనిచేస్తాను. ఏం పని చేసిండు ఆయన? కాంగ్రెస్ కార్యకర్తలారా చెప్పురు, ఈయన పార్టీ కోసం ఏమైనా పని చేసిన మీరే చెప్పాలి, నేను మిమ్మల్నే అడుగుతా. ఏమన్నా ఈ బండ్ల గణేష్ అనే పిల్లగాడు ఏమన్నా చేసిండ? యాక్టింగ్ మహారాజులు వీళ్ళంతా, మీకు తెలియనిది ఏమున్నా అండి? ఇక మళ్ళీ కథ. 13వ పార్లమెంట్ను పేల్చేస్తాం. ఏంది ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పంతంత్ సింగ్ పన్ను భారత్కు మరో హెచ్చరిక జారీ చేశారు. తనను చంపడానికి భారత నిఘా వర్గాలు చేస్తున్న కుట్రలకు ప్రతి స్పందన ఈ నెల 13న కొత్త పార్లమెంట్ భవనంపై దాడి చేస్తామని వీడియోను విడుదల చేస్తారు. ఆ వీడియోలో ఢిల్లీ బనేగా ఖలిస్తాన్ అనే పోస్టర్ తో పాటు 2001 పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురు ఫోటోను సైతం ప్రదర్శించారు. 2001లో కాశ్మీర్లో హత్యకు వ్యతిరేకంగా అఫ్జల్ గురు ప్రతిఘటనకు భిన్నంగా డిసెంబర్ 13న నా స్పందన ఉంటుంది. ఇది ఇప్పటి భారత పార్లమెంట్ పునాదులను కదిలించబోతుంది. ఢిల్లీ బనేగా ఖలిస్తా అని పన్నాగ వీడియోలో హెచ్చరించారు. దీనికి సంబంధించి ఒక 15 రోజులు ఆగురి. నాకు తెలిసి జనవరి 2వ తారీఖున ఈ వీడియోకి సంబంధించి అసలు కథ ఏంది, ఏం కథ చాలా క్లారిటీ ఇవ్వబోతున్నాం. రైట్, మొత్తానికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ తరపున, తెలంగాణ ప్రజల తరపున, వ్యూవర్స్ తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో కిరుకున్నది. రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి కత్తి మీదతో సాహసం చేయాలి. ఈయన సారీ గుర్రంతో కాదు, కత్తితో సారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అలాంటి సమస్యలు తెలంగాణలో పేరుకుపోయి ఉన్నాయి. ఎట్లా పేరుకుపోయి ఉన్నాయన్నా కూడా నన్ను చాలా మంది అడగొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్కి టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి. దాంతోపాటు రైతు చట్టాలకు సంబంధించి ధరణికి సంబంధించి చూడాలి, అటు కాళేశ్వరం బాధితులకు సంబంధించి చూడాలి, ప్రాజెక్టుల విషయంలో చూడాలి, ఆర్టీసీకి సంబంధించిన విషయం ఉంది. దాంతోపాటు చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయం ఉన్నది, యూనివర్సిటీల నిర్విరామ ఉన్నది. కత్తి మీద సాహసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రేవంత్ రెడ్డి. ఓ పక్కన తన కుటుంబమైన కాంగ్రెస్ పార్టీలో సీనియర్లతోనే ఒత్తిడి తట్టుకోవాలి, ఇటు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వాటిని తట్టుకోవాలి. ఇప్పుడు పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను కంగ్రాచులేషన్. మరి ఎలాంటి స్వారీ చేస్తాడు, ఎట్లుంటది అనేది కూడా నేను కూడా వేచి చూస్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తాను నాకు తెలిసి యుద్ధమే చేయాల్సి వస్తుంది తెలంగాణలో. వాస్తవమైన విషయం, మామూలుగా లేదు. తెలంగాణలో సమస్యలు మామూలుగా బేరకపోలే. మీరు అనుకుంటున్నారేమో కానీ భయంకరంగా ఉంది. తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిపోయింది. ధరణి సమస్యలతోనే ప్రజలు అల్లాడిపోతున్నారు. గిరిజన బిడ్డలు కన్నీళ్లతోనే ఉన్నారు, సబ్బండ వర్గాలు కన్నీళ్లతోనే ఉన్నారు. అవన్నీ ప్రజలందరికీ చేరువై అవన్నీ ఫలితాలన్నీ సఫలీకృతం చేసి కష్టాలన్నీ తొలగించి రావడం అంటే అది మామూలు విషయం కాని విషయం. మరి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు, ఏం కథ అనేది కూడా మనమైతే చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో మొత్తానికి అమ్మ వచ్చేస్తుంది.
రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సోనియా అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఖర్గేను అందరినీ అయితే కలిసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది 6 గ్యారంటీలపైనే తొలి సంతకం, సచివాలయంలో అన్ని ఏర్పాట్లు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగానే సచివాలయానికి అయితే వస్తాడు. సచివాలయానికి సంబంధించి ఉద్యోగుల సంబరాలు అయితే నిజంగా ఎత్తున తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పాపం తెలియదేమో కానీ వాస్తవం ఏం తెలుసా, నీ ప్రభుత్వాన్ని కుప్పగూల్చింది మేము అని అంటున్నావు కదా, నీకు ఒక క్లారిటీ ఇస్తా. అదేంది టీఎస్పీఎస్సీలో ఒక మహిళను అరెస్ట్ చేసి చూడు, ఆమె ఫోటో ఉందా? టీఎస్పీఎస్సీకి సంబంధించి మహిళతో పెట్టుకుంటే రాజ్యాలు కూలిపోతాయని ఒక సామెత ఉంది కదా. టీఎస్పీఎస్సీ ప్రస్థానం ఎక్కడి నుండి మొదలైంది నేను చెప్తా. అసలు కేసీఆర్ ప్రధానమైన కారణాలు, పతనానికి గల కారణాలు 3 ముక్కలలో చెప్తా. మీకు విత్ ఎవిడెన్స్ తీసుకొస్తా. ఏమని చెప్తున్నారు? లేదు డిజిటల్ మీడియా వల్లనే ప్రభుత్వం, సరే మా పర్సంటేజ్ ఉన్నది నేను ఒప్పుకుంటా, కానీ టీఎస్పీఎస్సీ ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీక్లో ఎవరు ఇగో ఒకసారి మీకు చూపెడతా. ఈ మహిళ ద్వారానే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధానమైన ఓటమి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే నేను చెప్తాను, నేను మహిళ వల్ల రాజ్యాలు కూలిపోతాయంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ్యాంగంలో వచ్చింది మాత్రం ఈ మేడమే. మీ అందరికీ గుర్తు చేస్తాను మళ్ళొకసారి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం కూలగొచ్చింది ఈ మహిళనే. అంటారు కదా, ఏమని అంటారు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయిన తర్వాత నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా ఒక పోరాటం మొదలు పెట్టింది ఈ మేడం నుండే స్టార్ట్ అయింది. అసలు నిజంగా చెప్పాలంటే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన పోవడానికి ప్రధానమైన మూలమైన కారణం ఈ మేడం. ఎందుకంటే టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజీ విచారణ అరెస్టుల పర్వం కొనసాగుతున్న తరుణం కనబడ్డది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని ఏం పెట్టిళ్ళు, ఇక్కడ మేము చేసిన పోరాటం వల్లనే ఓడిపోయి కేసీఆర్ ఓటమికి కారణం వీళ్ళే సోషల్ మీడియా పోరాట యోధులు మల్లన్న, సుదర్శన్, క్యూనూస్, రఘు, భార్గవ్, మన తొలి వెలుగు, జర్నలిస్ట్ రంజిత్. వేసిర్రయ్యా, ఇది కనబడుతున్నదా? మన బొమ్మ వేసి రాసిర్రు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మేము కేవలం నేను చేసిన ప్రయత్నం ఏంది అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపినాం. దానితో పాటుగా ఒక వ్యక్తి దేనికైనా కూడా తెగబడి ఉంటాడు. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా, కేసుల పాలు చేసినా తెలంగాణ ప్రజాను, నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా కుటుంబం ఎంత భావిస్తామో అట్లనే చూస్తాం. సో వీళ్ళు అట్లా చేసిరు కాబట్టి మేము పోరాటం ప్రారంభించినాం. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ఈ వీళ్ళు ఎట్లుంటారు, ఏం కథ అనేది కూడా చూడాలి. నేను ఇప్పుడు చూపెట్టిన కదా ఈ మహిళకు సంబంధించి టీఎస్పీఎస్సీలో ప్రధానంగా కూడా జరిగిన ఇక్కడ నుండి పతనం ప్రారంభమైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావుది పతనం ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే ఇక్కడ నుండి ప్రారంభమైంది. ఇక్కడ నుంచి మొదలైన తర్వాత ఈ ప్రారంభం అనేది ఎక్కడి దాకా చేరుకున్నది అంటే ఇక్కడ దాకా. సార్ ఏం చేసిండంటే గమనించలే, మీకు తెలుసో లేదో, నిరుద్యోగులు ఓటేయపోవడానికి కారణం ఇక్కడ, ఉద్యోగులు సంబరాలు చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ టీఏడిఏలు కానీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టడం కానీ అబ్బబ్బబ్బ మామూలుగా లేవట. ఏంది అంటే రాజ్యం ఒకటి చేతిలో, చిప్ప మరొకటి చేతిలో. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని కూడా చెప్పినాయి. మీరు రామదాసు సినిమా అనుకుంటా, అలా నాగార్జున హీరో ఏంది అంటే అక్కడ పిలిపించినప్పుడు వాళ్ళ యొక్క రాజ్ దగ్గర పిలిపించినప్పుడు ఒక ఐసు ముక్క ఇస్తాడు చూడు, ఆ ఐసు ముక్క కాక అందరి దగ్గర తిరిగి వస్తాడు చూడు. ఇవాళ తెలంగాణ సంపదను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు గట్లనే దోసుకున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకెందుకు? సో వీళ్ళు సంబరాలు చేసుకున్నారు అంటే ఒకసారి తెలంగాణ ప్రభుత్వం మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉందో. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు సచివాలయ ఉద్యోగులు సంబరాలు మొదలయ్యాయి. ఫస్ట్ టైం రోడ్డు మీదకి వచ్చే సంతోషాన్ని పరస్పరం పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద అనే పాటకు పెట్టుకునే డాన్సులు చేశారు. మరికొద్దిసేపు బతుకమ్మ ఆడారు. సొంత రాష్ట్రం ఏర్పడితే పరాయి రాష్ట్రంలోని వివక్షకు స్వస్తి చెప్పవచ్చని భావించి ఉద్యమంలోకి దూకామని, కానీ సొంత రాష్ట్ర పాలనలో మాత్రం పారదర్శకత, స్వేచ్ఛ లేకుండా 9 ఏళ్ల పైకి చెప్పుకోలేని బాధలను అనుభవించామని ఉద్యోగులు వాపోయారు. రాహుల్ రేవంత్ చెప్పినట్లుగా ప్రజాపాలన వస్తే అంతకంటే సంతోషం ఏముంటుందని ఉద్యోగులు వ్యాఖ్యానించారు. చూడుర్రి, 9 ఏళ్ళుగా పాపం. ఇది జూమ్ చేసి చూపెట్టు జరా, చాలా అవసరం ఇది. తెలంగాణ ప్రజలారా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక వర్గం వల్ల ఏది సొంత రాష్ట్రం
సొంత రాష్ట్రం పాలనలో పారదర్శకత స్వేచ్ఛ లేకుండా పోయింది. 9 ఏళ్లుగా పైకి చెప్పుకోలేని బాధలను అనుభవించామని ఉద్యోగులు వాపోయారు. ఎవరు వీళ్ళు? సచివాలయ ఉద్యోగులండి. సచివాలయ ఉద్యోగులు వాపోయిల్లు అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏముంటది? ఉద్యోగి తాను ఎంత మానసికంగా ప్రశాంతంగా తన ఉద్యోగాన్ని చేసుకొని ప్రజలకు మంచి రకంగా అన్ని రకాలుగా కూడా పరస్పరమైన సహకారాన్ని అందిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా కూడా సేవ చేయడానికి ఉండాల్సిన ఉద్యోగులు 9 ఏళ్లుగా పైకి చెప్పుకోలేని బాధలట. ఇగో చూడు, పైకి చెప్పుకోలేని బాధలను అనుభవించామని ఉద్యోగులు చెప్పిల్లంటే ఎంత టార్చర్ ఇచ్చి ఉండాలని పాపం. ఇది మొత్తానికి నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళని చూసినా ఇలా వీళ్ళతో నేను మాట్లాడదాం అనుకున్నా కానీ ఏంది అంటే వాళ్ళు చెప్పారు, అన్న ప్లీజ్ అన్న ఏమనుకోకండి మేము మాట్లాడలేమన్నా, కానీ మమ్మల్ని చూసి మీరు చూడండి అన్న అని చెప్పారు. ఇది ఇక ఇంకొకటి ఎవరో పిల్లగాడు వచ్చిండట. రైట్, ఈ పోలింగ్లో పాల్గొనండి. రేవంత్ రెడ్డిపై కుట్ర జరుగుతుందా అంటే అవును, కాదంటే కాదు, చెప్పంటే చెప్పలేమంటే ఎందుకంటే సీనియర్లు చేస్తున్న కుట్ర అది. ఇగో చూడరి, ఇదేం జూమ్ చేయవా? సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జీతాల పర్మనెంట్ గురించి 9 సంవత్సరాల నుండి మా పరిస్థితి ఘోరంగా కేసీఆర్ పట్టించుకోలేదన్న. జీవితాలతో అన్ని అప్పులు ఘోరమైన పరిస్థితి అన్న. ఇక చూడరు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు స్వయంగా కూడా ఇక చూడరా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పరిపాలనలో వాళ్ళ బాధలు వెదలు ఎట్లా పెడుతున్నారో చూడరు. మీరు కూడా మీ సమస్యలు ఉంటే పెట్టండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మార్పు అయితే వచ్చింది. మన మార్పుకు సంబంధించి ఎవరికి మంచిది అనేది చూడాలి. రైట్, ఇక ఇది జరుగుతున్న పరిస్థితి కనబడ్డది. సో మొత్తానికి నేనేమని చెప్తున్నా అంటే ఇటు మా అరే బాబుకి అందిందే, అరే సంతోషకరమైన విషయం. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఈ పదం అసలు నేను పలుకుతాను అనుకోలే, నాకు తెలిసినంత వరకు ఈ పదం వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మాజీ సీఎం బాపు ఎంత కష్టం వచ్చింది. ఏడున్నాడు బాపు? ఒకసారి బాపుని చూద్దాం. బాపు ఏడున్నా వచ్చిండు బాపు ఇవాళ ఫామ్ హౌస్లా ఇట్లా పెడుతుండే బజర్. పాపం మా బాపు చిరునవ్వు ఏది? చిరునవ్వు అక్క మంచిగానే ఉన్నాడు. ఇస్త్రీ వేసిండు, మంచిగా నున్నగా నూనె పెట్టిండు, ఎంటికలు దువ్విండు, చేతికి ఉంగరం ఉన్నది. హాయ్ చెప్తుండు అందరికి, ఇట్లా అభివాదం చేస్తున్నాడు అన్నట్టుగా. బాపు మంచిగానే ఉన్నాడు. సరే, ఇక నిన్ను చూసిన కొంచెం సంతృప్తి అయింది. ఇక వార్త చదువుతా బాపు. రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్ట్లే, అశోక్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, భూపేష్, అశోక్ గెహ్ట్లే, సిద్ధరామయ్య, డికే శివకుమార్, స్టాలిన్, చంద్రబాబు, చిదంబరం, మీరా కుమారి, వీరప్ప మొయిలి, కుంతియా, రవి, మాణిక్రామ్ ఠాకూర్ మరికొంతమంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్ళాయి. ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సైతం తెలంగాణ ఈ పదం కొడుక ఎంత పని అయిపోయాయి కదా చూడరు ఎడదా. ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సైతం రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. రేపు కేసీఆర్ గనక అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు కోదండరాం, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచయ్యలతో పాటు మరికొంతమంది ఉద్యమకారులకు కూడా అందిన పరిస్థితి కన్నా. నేనేమంటున్నా అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ అప్పీల్ చేస్తున్నా, గిడ కనబడుతున్నగా కోదండరాం కానీ, గాదె ఇన్నయ్య కానీ, హరగోపాల్ సార్ కానీ, కంచయ్యలతో పాటు మరికొంతమంది ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళకు మీరు సలహాదారులుగానన్నా పెట్టుకోర్రి. లేదా ప్లానింగ్ కమిటీ ఏదో ఉంటుంది కదా, ప్లానింగ్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, లేకపోతే ప్రణాళిక సంఘమో, లేకపోతే ఇంకేమైనా కార్పొరేషన్లో ఏదైనా ఒకటి, అంటే అమరవీరుల కుటుంబానికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేయడమో ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి వీళ్ళని బాధ్యులను చేయరు. వీళ్ళకు ఒక మంచి పదవులను ఇచ్చి మీరు గౌరవించండి. మీ ప్రభుత్వానికి నేను అన్ని విధాలుగా సాగమా ఇలాంటి మంచోళ్ళని చేయరు. కానీ ఈ బాధాకరం విషయం ఏంటంటే ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. మాజీ సీఎం అంటేనే గుండె తరక్కపోతాను. బాపు ఎట్లున్నవే బాపు, ఏడున్నవే బాపు, నువ్వు లేకపాయే తెలంగాణ అంతా చిన్నపోయిందని మీ వాళ్ళు పాటలు రాస్తుంటే ఇప్పుడు
ఇప్పుడు జరగాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కలుసుడు అదేదో అప్పుడే ప్రగతి భవన్లో కలిస్తే అయిపోవు కదా. వీళ్ళు ఒళ్ళుండా ఈరోజు ప్రగతి భవన్లో కనుక ఈ అభివాదాలు ఈ దండాలు ఇవన్నీ అప్పుడే కలిస్తే వీళ్ళు ఒళ్ళుండా అంటున్నా నేను. ఇగో ఈ అభివాదాలు ఇవన్నీ అప్పుడే కలిస్తే అయిపోవు కదా. ఇదే తెలంగాణ ప్రజల్ని కలిసి వాస్తవాలు ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, పిల్లగాడు రంజిత్ ఏంది ఊకే వైఆర్టీ పెట్టుకుని నన్ను గట్టంటాడు, ఓసారి పిలిచి ఏంద్రా బిడ్డ అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, సరే నువ్వే ఊకో సలహాదారుగా ఉండు, ఏం జరుగుతుందో నాకు చెప్పు అని అట్లా తీసుకుంటే అదో పద్ధతి. కేసులు పెట్టా లాఠీలతోనే కుటుంబాలను వేధించుడే, పనిచేసే పిల్లగాళ్ళను వేధించుడేనే, లోన్లు ఇవ్వకపోవడా, తెచ్చిన దగ్గర లొల్లులు పెట్టిస్తావా, ఏం మామూలుగా ఉన్నాయి. కాకా నువ్వు ఇకనైనా మంచిగా మళ్ళీ నాటి ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నాకు ఆయన చాలా ఇష్టం, ఆయన మళ్ళీ నీ లోపల నుంచి బయటికి రావాలని నిన్ను నేను వేడుకుంటున్నా. సరే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆహ్వాన పత్రిక అయితే అందింది. మరి ఆ పత్రికకు సంబంధించి ఎట్లుంటది ఏం కథ, మరి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఆయన ఎవరిని రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా అప్రిషియేట్ చేసి శుభాకాంక్షలు చెప్పి దాంతో పాటుగా ఓ 2 మాటలు మాట్లాడితే బాగుంటది అంటున్నారు తెలంగాణ సమాజం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మొన్న కూడా మొన్న రాకపోయేసరికి ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు. నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెడతావు అనుకున్నాం కానీ పెట్టకపోతివి. ఇక కోదండరాం ఏమో అంటున్నాడు, పరిపాలనకు విముక్తి, ఉద్యోగులతో కోదండరాం, ఇంతకాలం ఒక కుటుంబం చేతిలో బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించిందని పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. అదేంది పొలిటికల్ జేఏసీ అయిపోయింది, ఇప్పుడు మన తెలంగాణ జనసమితి పార్టీ చైర్మన్ అయ్యా. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే సచివాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా ఉన్న అప్పటి కథ ప్రొఫెసర్ కోదండరాం అక్కడికి చేరుకుని ఉద్యోగులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతుందన్నారు. ఇకపై ప్రజల తెలంగాణ వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తారు. ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాల్లో మాట్లాడుకునేవారని ఇప్పుడు మామూలు ఫోన్లలో మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందని, ఫోన్ సంభాషణల మీద నిఘా పెరిగిపోయిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక ఏ ఫోన్లు మాట్లాడుకుంటే ఏం చేస్తారని ఏమైతే చెప్పమ్మా అంటే వాళ్ళు ఏమైనా ఫోన్ మాట్లాడుకుంటే ఆడియో కాల్లో లేకపోతే అది ఇదో ఇంకేమైనా ఇబ్బందుల పాలు చేస్తారు కావచ్చు. నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో నేను ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. మీరు ఏమన్నా అనుకోరు, నన్ను తెచ్చుకోరు కానీ ఏమన్నా చేసుకోరు. ఇగో వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఫస్ట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నేను ఇన్నాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాల మీద పోరాటం చేసిన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఏమైనా చేస్తే ప్రజలకు ఎంబటే స్టార్ట్ అవుతుంది. నేను అందుకే చెప్తున్నా, ఇవో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అది మీ బాధ్యత. ఎందుకంటే మంచి న్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగినా